దోమలతో దండయాత్ర చేస్తున్నామంటున్నారు షేక్పేట వాసులు. డ్రైనేజీ అంతా రోడ్డుపైనే పారటం, చెత్తాచెదరం రోడ్డుపైనే ఉండటంతో దోమలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు మాత్రం డ్రైనేజీ రోడ్లు నిర్మిస్తామని హామీలు ఇచ్చారని, ఇప్పుడు తమ కాలనీ వైపుకు కన్నెత్తి చూడటం లేదని వాపోతున్నారు. సాయంత్రం అయితే చాలు దోమల బ్యాట్లతో కుస్తీలు పడుతున్నామంటున్నారు కాలనీ వాసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దిలీప్ అందిస్తారు. భాగ్యనగరం పైన దోమలు దండయాత్ర చేస్తున్నాయి. సాయంత్రం అయితే ఈ దోమల బెడతో గృహిణులందరూ కూడా బెంబెలెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఈ దోమలకు ప్రధానంగా కారణము డ్రైనేజీగా కనిపిస్తోంది. సో ఎక్కడదక్కడ డ్రైనేజీ ఉండడంతో ఈ డ్రైనేజీ ద్వారా దోమలు రావడము, తద్వారా దోమల బెడద ఎక్కువైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ఈ దోమల నివారణకు సంబంధించినటువంటి దోమల మందును కూడా పిచికారీ చేయలేకపోవడం కూడా ప్రధానంగా ఈ యొక్క దోమల పెరుగుదల ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి దోమల నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్ని రోజుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎవరైనా అధికారులు వస్తున్నారా, ఈ డ్రైనేజీ పరిస్థితి ఇలాగ ఎన్ని రోజుల నుంచి ఉంటుంది అనేటువంటి విషయాలను తెలుసుకుందాం. ప్రస్తుతం మనం షేక్పేటలోని ఉన్నాము. షేక్పేటలోని మహిళలను కొంతమంది మనతో ఉన్నారు. వారితో అడిగి ప్రయత్నం చేద్దాం. చాలా ప్రాబ్లమ్స్, పిల్లలకి అసలు నిద్ర పోవట్లేదు. నైట్ టైంలో చాలా అంటే చాలా దోమలు. కాలు పెట్టాలంటే భయం అవుతుంది. ఇట్లా డోర్ మూసినట్టే ఉంటుంది, అసలు తెరవడమే లేదు ఈ వాసనకి. చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. దోమల స్ప్రే లేదు, ఏ లేదు, వాటర్ అంతా పోతూనే ఉంటుంది. మోరీ వాటరు అన్ని దిక్కుల రోడ్లు అవుతున్నాయి. మా దిక్కే ఇట్లున్నది. అన్నీ అక్కడ మారుతి నగర్ అక్కడ అంతా బాగుంటుంది రోడ్డు. మా దగ్గరనే ఇట్లా ఉందండి రోడ్డు. ఇట్లా దోమలు అంటే సాయంత్రం కాగానే దోమలు, చెత్త చెదారము. మా రోడ్డుకి ఎవరు దిక్కుదశ లేదు, పట్టించుకోరు. అట్లా ఉంటుంది మా ఏరియా. మా ఇంట్లో చిన్న మన్మరాలు ఉంది, ఆ పిల్లకన్నీ దోమలే ఉన్నాయి. ఆ పిల్లకి జ్వరం వస్తుంది. మేము ఇన్నిగానే చెప్పినా మమ్మల్ని పట్టించుకునేటోళ్ళే లేరు. ఆ నీళ్ళు అంటే వస్తే ఆకిట్లనే ఉంటాయి. రోడ్లు అధ్వానంగా మారాయి. తద్వారా ఈ డ్రైనేజీ వ్యవస్థ కూడా అంతా కూడా రోడ్ల మీద పొంగుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. డ్రైనేజీ ద్వారా దోమలు అధికంగా అవుతూ ఉన్నాయి. సాయంత్రం అవ్వగానే కూడా ఈ దోమల బెడదతో బయటికి వచ్చే పరిస్థితి లేదు. ఇంట్లో కూడా మొత్తం డోర్లు వేసుకొని డోర్లు తీసే పరిస్థితి లేదు అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో వినుతో కరెస్పాండెంట్ దిలీప్, షేక్పేట నుంచి.